ఇంట్లోనే ఫాస్ట్గా ఈజీగా చేసుకునే రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం మనం ఒక చిన్న ఆనియన్, హాఫ్ టమాటో అండ్ అలాగే ఒక చిన్న చిల్లీని తీసుకోండి. టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అండ్ చిల్లీని మాత్రం రౌండ్గా కట్ చేసుకోండి సో దట్ మనకి కారం మంచిగా దిగుతుంది. ఇప్పుడు ఆమ్లెట్ కోసం మనం ఎన్నైతే బ్రెడ్స్ తీసుకున్నామో అన్ని ఈక్వల్ ఎగ్స్ని తీసుకోవాలి. అంటే ఒక బ్రెడ్ని తీసుకున్నామంటే ఒక ఎగ్ని అట్లా తీసుకొని దాంట్లో సరిపడా సాల్ట్, అలాగే మనం కట్ చేసుకున్న వెజ్జీస్ని వేసి కావాల్సినంత కారం వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఎందుకంటే బాగా బీట్ చేసుకుంటేనే ఆమ్లెట్ మనకి ఫ్లఫీగా ఉంటుంది. చూస్తున్నారుగా వీడియోలో చూపిస్తున్నట్టు ఫాస్ట్గా బీట్ చేసుకొని ఎక్కువసేపు బీట్ చేసుకుంటే ఫ్లఫీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బటర్ లేదా ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. బటర్ హీట్ అయిన తర్వాత బ్రెడ్స్ని టోస్ట్ చేయడానికి ఎన్ని బ్రెడ్స్ కావాలో అన్ని బ్రెడ్స్ని తీసుకొని మనం ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బటర్ని అటు రెండు సైడ్లు అంటించుకొని టోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు టోస్ట్ చేసుకున్న బ్రెడ్స్ని పక్కకు పెట్టేసుకొని అదే ప్యాన్ మీద ఇందాకలో మిక్స్ చేసుకున్న ఎగ్స్ మిక్చర్ని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకొని ఆమ్లెట్ లాగా స్ప్రెడ్ చేసుకొని రౌండ్గా వేసుకొని దాని మధ్యలో ఆల్రెడీ టోస్ట్ చేసుకున్న బ్రెడ్ని అట్లా పెట్టుకోవాలి. సైడ్స్ బాగా ఏగడం కోసం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈక్వల్గా 4 సైడ్స్ ఫోల్డ్ చేసుకుంటే మనకి స్క్వేర్ షేప్ వస్తుంది. సో దట్ కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. మళ్ళీ రివర్స్లో కూడా ఏగడం కోసం మళ్ళీ మనం దాన్ని ఫ్లిప్ చేసుకొని కొంచెం సేపు వేయించుకుంటే రెడీ. బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.